సచివాలయ ఉద్యోగుల చేతిలో సచివాలయం ఉద్యోగుల చేతిలో పెన్షన్ డబ్బులు. అవును, పెన్షన్ డబ్బులు తెచ్చి వారైతే వారి దగ్గర పెట్టుకోవడం అయితే జరిగింది. ఏప్రిల్ నెల 1వ తారీఖు నుంచి పంపిణీ చేసే పెన్షన్ డబ్బులు సచివాలయాల అధికారుల దగ్గర అయితే ఉన్నాయన్నమాట. పబ్లిక్ హాలిడేల కారణంగా ముందుగానే డబ్బులు అయితే విడుదల చేశారు. సో ప్రజెంటు ఆల్రెడీ ప్రభుత్వం ఇంత ముందుగా డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది. కానీ ఉగాదికి అయితే పంపిణీ చేయాలని చెప్పేసి అనుకోలేదు. ఎందుకంటే ఆల్రెడీ సచివాలయం అధికారుల దగ్గర డబ్బులు అయితే ఉన్నాయి. వాళ్ళు ఆల్రెడీ విత్డ్రా కూడా చేయడం జరిగింది బ్యాంకులకు వెళ్ళి. అయినా సరే ఉగాది రోజు అయితే ఇస్తే బాగుంటుంది అనుకున్నప్పటికీ కూడా ప్రభుత్వం అయితే ఇవ్వలేదు. 1వ తారీఖునే ఇద్దాంలే, కంగారేంటి అనే ఉద్దేశంతో 1వ తారీఖు అయితే పోస్ట్పోన్ చేశారనమాట. మీరు చూడొచ్చు, 29ని పెన్షన్ నగదు బ్యాంకులో అయితే జమ చేశారు. ఈరోజు సచివాలయంలో అధికారులు అయితే నిన్న సాయంత్రం తీసేసుకున్నారనమాట. ఏప్రిల్ 1న లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం ఒకటి శనివారమే ఇచ్చేసింది. శనివారమే వీరందరూ కూడా వెళ్ళి అయితే తెచ్చుకోవడం జరిగింది, సచివాలయ ఉద్యోగులందరూ కూడా. ఇక ఈరోజు రంజాను, రేపు రంజాను కావడంతో ఈ 2 పండుగల్లో బ్యాంకులు ఉండవు కాబట్టి ముందుగానే తెచ్చుకున్నారు. అయితే ఈరోజు పంపిణీ చేయొచ్చు, కానీ 1వ తారీఖున ఇద్దాంలే అని చెప్పేసి పంపిణీ అయితే చేయట్లేదు అనమాట. ఏప్రిల్ 1న మనకి చూసుకున్నట్లయితే ఏప్రిల్ 1న ఈ పెన్షన్ డబ్బులు అయితే పంపిణీ చేస్తారని చెప్పేసి చెప్తున్నారు. సో ఆల్రెడీ సచివాలయ ఉద్యోగుల దగ్గర డబ్బులు అయితే ఉన్నాయి. సో 1వ తారీఖునే అందరికైతే పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతున్నారన్నమాట. ఇలాగే పెన్షన్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ మీకు అందిస్తూ ఉంటాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.